వచ్చేసా ఫైనల్‌గా ఒక మంచి రివ్యూ తీసుకొని సినిమా అయితే చూసేసిన. సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. ఈ సినిమా చూస్తే మీరైతే కామక్రిలతోని కొట్టుకోపోరు. సినిమా ఏందంటే ఇది మనకు జరుగుతున్నాయి జనరల్‌గా. ఎందుకంటే డ్రమ్ సీన్స్ జరుగుతున్నాయి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. అంటే లైంగిక వేధింపులతోటి బాయ్ ఫ్రెండ్ గురించి జరుగుతుంటాయి. అలాంటి సినిమా అనేది కాకపోతే ఏందంటే కొంచెం డిఫికల్ట్ స్టోరీ అనమాట. అంటే ఫైనల్‌గా ఏమంటున్నానంటే వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మన టాపిక్‌కి వెళ్ళిపోదాం. టాపిక్ ఏందంటే అసలు మ్యాటర్ ఏందంటే ఇందులో పెద్ద ట్విస్ట్ ఏముంటది. మన 'రాధికాప్ట' గురించి తెలిసిందే కదా! మంచి హాట్ సింగ్స్, మంచి ఫిగర్ ఔట్ లాంటి సినిమాలు మస్తు మస్తు చేస్తది. ఈ సినిమాలో ఏందంటే ప్రతి ప్రతి సినిమాలో ఏముంటది అంటే హస్బెండో లేకపోతే పెళ్ళైన వ్యక్తో ఓడితోనో వెళ్ళడం జరుగుతుంటది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏందంటే తనకి ఒక నా పర్సనల్ టీచర్ చెప్పేసి మన 'రాధికాప్ట' తనున్న భర్తను చంపేసి ఆ భర్త శవంతోటి తను సెక్స్ చేస్తది. ఫైనల్ ఔట్‌పుట్ ఇదేనమాట. సినిమా మొత్తం ఫ్రెండ్‌షిప్ తోటి వెళ్ళిపోతుంటది. కొంచెం ఇక కొన్నేందంటే మనం బిత్త కూసొని సినిమాలు చూస్తామని చెప్పేసి అవి ఆల్రెడీ ఆళ్ళు లేపేసారనమాట. వాళ్ళుంటారు కదా! సెన్సార్ వాళ్ళు లేపేసారు. కొన్ని సీజన్ నార్మల్‌గా ఉంటాయి. ఇక తను చేసే అరాచకమే సినిమా మొత్తం. అక్క చేసిన అరాచకం మామూలుగా ఉండదు. సినిమాలో మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఈ సినిమా జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కాదు. కొంచెం మెసేజ్ కూడా ఉంటది సినిమాలో. ఇక తర్వాత చేసే అక్క పెర్ఫార్మన్స్ మామూలుగా ఉండదు. ఇక మొత్తం రచ్చరచ్చ చేసి పడేస్తది. అనవసరంగా పెళ్లి చేసుకున్నాడు వాడు. ఊరకతిని చెప్పేసి ఇక తన శవంతోని చంపేసి క్రిమినల్ మారిపోతదిగ. ఆ శవంతోటే దానంటే ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటది కదా! బయట పబ్లిక్. అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని తీశారు. ఆ శవంతోటి సెక్స్ చేయడం అనేది ఫస్ట్ టైమ్ ఏందంటే హాలీవుడ్ సినిమాలు 2, 3 వచ్చినాయి అప్పుడెప్పుడో 'జమాల్‌ల'. కానీ ఈ 'జమాల్' ఇప్పుడొచ్చింది కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. 'రాధికప్టే' గారిది. సినిమా పేరు చెప్పడం మర్చిపోయినా. సినిమా పేరు 'మిడ్ నైట్ సిస్టర్'. ఇక మీరు చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ సినిమా మీకు నచ్చిందా? నచ్చలేదా? అంటే మనం ఎన్నో బిట్టు సినిమాలు చూసినాం. ఇది ఏందంటే ఆల్రెడీ సెన్సార్‌లో ఏపేసారు. మనం ఎంత సెర్చ్ చేసినా కొన్ని దొరుకుతాయి గానీ అందులో దొరకవు. ఇక ఫైనల్ ఔట్‌పుట్ ఏందంటే సినిమా మంచిగానే ఉంది. ఇక చూడొద్దనుకుంటే చూడొద్దు. చూడాలనుకుంటే చూడండి. ఇక మీ ఇష్టం. ఇక ఫైనల్‌గా ఏందంటే ఈరోజు రివ్యూ ఇది. ఇక ఉంటా మరి ఇగ.